వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి 8th క్లాస్ లెసన్స్లోని సందేశం చెప్పుకుంటున్నాం కదా. ఈ పాఠంలో 4వ పద్యం దాని భావం చెప్పుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ ఛానల్లో నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ గ్రామరు ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. తెలుగుకు సంబంధించిన గ్రామర్ అంతా కూడా దీనిలో ఉంటుంది. ప్రతి క్లాస్ లెసన్స్ దీనిలో ఉంటాయి. కాబట్టి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి. మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాని రెక్కల కష్టంబు లేనివాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు. ఇది పద్యం అండి. దీని భావం కనుక మనం చూసుకున్నట్లయితే, కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమట ధారాలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి మాత్రం తిండి ఉండదు. ఇది ఈ పద్యం యొక్క భావం. ఇక్కడ ఈ పద్యం భావం కనుక మనం చూసుకున్నట్లయితే, రైతుల యొక్క కష్టంతోనే మనం జీవిస్తూ ఉన్నాము. అతని ఎండనక వాననక కష్టపడి పంట పండించడం వల్లనే మనం ఇలా సుఖంగా జీవించగలుగుతున్నాము. తాను ఒక్కరోజు గనక విశ్రాంతి తీసుకున్నాడంటే మనకి తిండి అనేది దొరకదు. కాబట్టి రైతుల కష్టాన్ని మనం గుర్తించాలి అని ఈ పద్యం యొక్క భావం. తాను ఇంత కష్టపడుతున్నా కానీ తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తాడే కానీ ఎవరి మీద ఆధారపడడు. తాను కష్టపడి మనకి లాభాన్ని చేకూరుస్తున్నాడు కానీ తనకి మాత్రం ఏ మాత్రం కూడా లాభం ఉండదు అని దీని యొక్క భావం. నెక్స్ట్ ఇంకొక పద్యం కనుక చూసుకున్నట్లయితే, పామునకు బాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిన్ జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట. ఈ పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే, పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కి పడే జబ్బు ఉంది. కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది. ఈ పద్యం భావం కనుక మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడూ కూడా అంటే పాముకి పాలు చీమకి పంచదార అంటే ఏ జీవికి ఏ ఆహారం కావాలో టైం టు టైం అందిస్తున్న దేవతలకు కూడా రైతులు అంటే చిన్న చూపుగానే చూస్తున్నారు అన్న ఉద్దేశంతోనే ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది ఇలా కష్టపడే రైతులంటే ఇలా చిన్న చూపు అని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ వీడియోలో మనం 6th పద్యం దాని భావం చెప్పుకుందాము. అంతవరకు బాయ్.